హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్లో ఏం మాట్లాడారో చూద్దాం. కమ్మ అనే పేరులో అమ్మదనం. ఒక సినిమాలో అన్నట్టుగా కొండ మీద అమ్మోరు, కొండ కింద కమ్మోరు. సారవంతమైన నేల ఈ భూమి మీద ఎక్కడైనా ఉంది అంటే అక్కడ కమ్మ వాళ్ళు ఉన్నట్టే. ఇది చాలా కమ్మగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ దేశంలో ఏ సామాజిక వర్గమైనప్పటికీ కూడా చాలా స్వతంత్రంగా తమ కులానికి సంబంధించిన, తమ వర్గానికి సంబంధించినటువంటి మీటింగ్స్ కానీ గ్యాదరింగ్స్ కానీ పెట్టుకోవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి కూడా ఉంది. సో ఆ మీటింగ్స్కి, ఆ కులాలకు సంబంధించినటువంటి మీటింగ్స్ కావచ్చు, రిలీజియస్ మీటింగ్స్ కావచ్చు, ఆ కుల పెద్దలో లేకపోతే ఆ మత పెద్దలో, వాటికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే వస్తే తప్పలేదు. కానీ ఒక రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినటువంటి మీరు, ఒక భూస్వామ్య వర్గం, ఒక ధనిక వర్గం, ఒక పెట్టుబడిదారీ వర్గమైనటువంటి మరి యొక్క సామాజిక వర్గానికి ప్రత్యేకంగా మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఆ హోదాలో వెళ్ళడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇది ఏ రకంగా కూడా ఆహ్వానింపదగ్గ విషయం కాదు. మిగతా బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో మిగతా అన్ని కులాల యొక్క ఫెడరేషన్ సమ్మిట్లు ఏర్పాటు చేయండి. వాటన్నిటికీ మీరు ముఖ్య అతిథిగా రండి. వస్తారా? మాల మహానాడుకు వెళ్తారా? మీరు మాదిగ మహానాడుకు వెళ్తారా? లేకపోతే గొల్ల కురుమలు పెట్టుకున్నటువంటి ఆ సభకు మీరు వెళ్తారా? గౌడ్లకు సంబంధించినటువంటి సభకు మీరు వెళ్తారా? వెళ్ళరు మీరు. ఎందుకంటే మీకు పెట్టుబడిదారి వర్గం కావచ్చు, మీ యొక్క రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి మీకు పెట్టుబడి పెట్టేటటువంటి ఇలాంటి ధనిక సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క మెప్పు పొందడానికి, ఆర్థికంగా బలపడడానికి, మీ పార్టీలకు ఫండ్స్ కావడానికి, వాళ్ళకు ఫేవర్ చేయడానికి, మీకు వాళ్ళు ఫేవర్ చేయడానికి, ఇలా కొన్ని లోపాయకార ఒప్పందాలతో మీకు కొన్ని ఉంటాయి. కాబట్టి వాటి వల్ల మీరు ఇలాంటి సమ్మిట్లకు వెళ్తూ ఉంటారు. ఇంతవరకు మీరు బీసీ కులగణన గురించి మాట్లాడిరా? రాష్ట్ర వ్యాప్తంగా నేను జిల్లాల పర్యటన చేస్తా అని చెప్పి మొన్న మహబూబ్ నగర్ తిరిగి వచ్చిండ్రు. ఎంతమందిని కలిసిర్రు? ఎన్ని కులాలను కలిసిర్రు? ఏ కులాల పేర్లు చెప్పగలుగుతారు మీరు? కుల గణన జరిగితే కదా అసలు ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులాలని ఎందులో కలపాలి, ఏ కేటగిరీలో కలపాలన్నటువంటి విషయం పూర్తి అవగాహన చేసుకున్నారా మీరు? ఈరోజు అక్కడికి పోయి చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు, ఎన్టీ రామారావు గారి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు, కమ్మ సామాజిక వర్గం గురించి అమ్మ లాంటిదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మిగతా అన్ని కాదా? సారవంతమైనటువంటి నేల కమ్మ సామాజిక వర్గం ఎక్కడుంటే అక్కడ ఉంటుందా? అంటే మిగతా అంతా ఎండిపోతుందా? అక్కడ పంటలు వండాయా? మన కేసీఆర్ గారు ఎప్పటికీ అంటూ ఉంటారు, కత్తి అందరుందైనా పొడిచిటోడు మనోడే అయి ఉంటాడని చెప్పి. మీరు అట్లే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క కనుసైగలల్లా ఆయన ఎట్లా చెప్తే అట్లా. అసలు మరి అంత గొప్ప పెద్ద ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీరు మాత్రమే ఎందుకు వేరు అక్కడికి? ఇది అర్థం చేసుకోవాలి. ఇది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఇది ఎవరి గైడెన్స్తో మీరు అక్కడికి వెళ్ళిరండి? చంద్రబాబు నాయుడు గారి యొక్క గైడెన్స్ తోటే మీరు అక్కడికి వెళ్ళిరన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ. ఎందుకంటే సామాజిక వర్గానికి, మీ సామాజిక వర్గానికి ఎటువంటి సంబంధం లేదు. దీని మీద ఖచ్చితంగా మీరు విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానికి సిద్ధంగా ఉండాలి.